Welcome to my cookbook recipe number 6. సో నో ఆనియన్ అండ్ గార్లిక్ రెసిపీస్ సిరీస్లో ఈరోజు రాజ్మాతో మనం క్విక్ రెసిపీ చూసుకుందాం. ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజ్మాని నేను ఇట్లా మెత్తగా చిదిమేసే అంత కన్సిస్టెన్సీ వరకు ఉడికించుకున్నాను. ఇప్పుడు టొమాటోస్ని గ్రైండ్ చేసుకుంటున్నాం మన బేస్ కోసం. అండ్ ఏవైతే పీసెస్ మనకు సరిగ్గా గ్రైండ్ అవ్వలేదో వాటితో పాటు అల్లం ఇంకా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా చిక్కదనం రావాలి కాబట్టి మనం ఉడికించుకున్న మన రాజ్మా ఏవైతే ఉన్నాయో ఒక 2 గుప్పెడులు వేసి ఉడికించిన రాజ్మా వాటర్ని పోసి క్రీమీ కన్సిస్టెన్సీకి నేను గ్రైండ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 1 పల్స్ మనకు మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీకాల్ చేసుకుందాం మనం ఏమేమి పేస్ట్ చేసుకున్నామని. ఇక్కడ అల్లం ఇంకా పచ్చిమిర్చి అండ్ మిగిలిపోయిన టొమాటో ప్యూరీలో మిగిలిన టొమాటో పీసెస్ వేసుకొని, అండ్ ఇదేమో మన టొమాటో ప్యూరీ అండ్ ఇదేమో మన రాజ్మా ప్యూరీ. ఇప్పుడు రెసిపీ ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీరా వేసుకుందాము. నార్మల్ జీరా, షాజీరా నేను వాడట్లేదు, జస్ట్ నార్మల్ జీరా. సో జీరా కొద్దిగా టెంపర్ అయ్యాక మన ఈ అల్లం అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుందాము. దానిలో పచ్చిదనం పోయేంత వరకు చిన్నగా అట్లా మిక్స్ చేసుకుందాం మనం. ఇదంతా సిమ్లో చేసుకుంటే మనకి ఎప్పుడన్నా కూడా మన మసాలా అనేది ఏదన్నా మనకి మాడకుండా అడుగంటకుండా నీట్గా అవుతుంది. అండ్ ఫ్లేవర్ అనేది బర్న్ ఫ్లేవర్ త్వరగా రాదు. సో అట్లా కలుపుకుంటూ నేను దాన్ని మంచిగా కుక్ చేసుకుంటున్నాను. సో ఎప్పుడైతే మన ఇది ఆయిల్ వదలడం స్టార్ట్ చేసిందో నేను టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ సేమ్ దీన్ని కూడా ఇట్లనే కుక్ చేసుకుంటున్నా. మనకు ఎప్పుడన్నా కూడా సైన్ ఏంటి, మన ఇది ఏదన్నా కుక్ అయింది అంటే ఆయిల్ అన్నది ఎక్సెస్ ఆయిల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కుక్ అవుతున్న మిక్చర్లో నేను ధనియా పౌడర్, సాల్ట్ అండ్ చిటికెడు పసుపు అండ్ మనకి స్పైస్ లెవెల్కి తగినంత కారం వేస్తున్నాం. స్వీట్ అన్నిటితో పాటు కొద్దిగా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ టైనీ బిట్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు మనం, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. వీటిని మంచి మిక్స్ ఇచ్చేసుకుంటే మనకి అవి మెల్లగా కుక్ అవుతుంది. అండ్ యూ కెన్ సీ అది చిన్నగా ఇట్లాగా మనకు ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంటుంది. సో వన్స్ అది ఆయిల్ రిలీజ్ చేస్తుంది అన్నప్పుడు నేను మన రాజ్మా ఏదైతే ఉడికించుకున్నామో, నేను దీనిలో ఏది ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు. ఏదైతే మనం కుక్కర్లో వాటిని కుక్ చేయడానికి యూస్ చేసామో ఆ వాటర్తో పాటు యాజ్ ఇట్ ఈస్ నేను దీనిలో వేసేసాను. సో ఈ రకంగా మనకి అడిషనల్ వాటర్ అనేది ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం పడదు. అండ్ ఇది వచ్చి మన రాజ్మా గ్రేవీ ఏదైతే ఉందో అది. కొద్దిసేపు ప్రాపర్ మిక్స్ ఇచ్చేసి అంటే మంచిగా దాన్ని కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. అండ్ ఇప్పుడు ది బెస్ట్ అండ్ సాటిస్ఫైయింగ్ పార్ట్, లుక్ ఎట్ ది బబుల్స్, అది ఎంత మంచిగా మనకు కుక్ అవుతుంది అన్నది. సో చూసారా పైన లేయర్ అదంతా ఫామ్ అయింది కదా, చిక్కగా దగ్గర పడినట్టు. సో ఇప్పుడు ఫర్ ఎ ఫైనల్ ఫినిషింగ్ టచ్ కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసుకుందాం. సో దీన్ని సిమ్ మీద అట్లనే కుక్ అవ్వనిస్తూ ఇటు పక్కన మనం వేడి వేడి చపాతీ చేసుకుందాం. అండ్ వేడి వేడి పుల్కా అండ్ చపాతీతో దీన్ని ఎంజాయ్ చేయడంలో ఉన్నంత బెస్ట్ థింగ్ ఏది లేదు. యూ గాట్ టు ట్రస్ట్ మీ ఆన్ దిస్.
సో ఇంత అద్భుతమైన నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీ మీరు ట్రై చేయండి.